అందరికీ నమస్తే. సినీ మాయ లోకానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రివ్యూ తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రేయా శరణ్ మెయిల్స్ గా కార్తిక్ ఘట్టంనేని గారి డైరెక్షన్ లో వచ్చిన మిరాయి మూవీ గురించి. సినిమా నాకెట్లా అనిపించిందని చెప్పాలనంటే నాకైతే నచ్చింది. చూడొచ్చు, చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, బట్ వాటిని ఫర్గివ్ చేసే మంచి సీన్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు హనుమాన్, కార్తికేయుడు లాంటి సినిమాలు నచ్చితే డెఫినెట్గా మీకు మిరాయి కూడా నచ్చుతుంది. అంటే ఆ రెండు సినిమాల స్థాయిలో ఉందా అని నన్ను అడిగితే కొంచెం తక్కువేనని చెప్తా, బట్ మీకు ఓకే అనిపిస్తుంది సినిమా అయితే. నేను స్టోరీ గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. మీ ట్రైలర్ చూసుంటే అందులో చెప్పినట్లే 9 గ్రంథాలు అండ్ మిరాయి అనే ఒక ఆయుధం గురించి ఉంటుంది స్టోరీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సినిమా చూడకుండా రివ్యూ కనుక చూస్తే లాస్ట్లో చిన్న విషయం చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఇంకా సినిమాలోకి వెళ్తే సినిమా స్టార్ట్ అవడమే చిన్న సర్ప్రైజ్తో స్టార్ట్ అయింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అంటే రెండిట్లో కొంత ల్యాగ్ అండ్ కొంత డిలే ఉంది కథ చెప్పడంలో, బట్ అవి రెండు మర్చిపోయేటట్టు మంచి విజువల్స్ ఉన్న సీన్స్ అండ్ ఫైట్స్ కూడా పడతాయి, కాబట్టి మనం ఫ్లాస్ని మర్చిపోతాం. శ్రీరాముడు సీన్స్ బాగున్నాయి, ఇంకా కొంచెం మంచి సీన్స్ పడుంటే కనుక బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. సినిమాలో కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది, బట్ కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్లో ఆ కామెడీ ట్రాక్స్ అంత అవసరం అన్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్ అయితే ఓకే, చూడొచ్చు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే తేజ సజ్జా బాగానే చేసిండు. ఏదో సూపర్ హీరో ఫిల్మ్స్ బాగా అలవాటు ఉన్నట్టు చేసిండు. మేబీ హనుమాన్, మిరాయి ఇట్లాంటి సినిమాలు లైనే రావడం వల్లనేమో. హీరోయిన్ రితికా నాయక్ క్యారెక్టర్ పెద్దగా ఉండదు అనుకున్నా మూవీలో, బట్ ఆమెకి మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ పడింది అండ్ ఆమె కూడా మంచిగా పర్ఫామ్ చేసింది. ఇంకా విలన్గా మంచు మనోజ్ గారు కూడా బాగా చేసిండు. ముఖ్యంగా ఆ లుక్లో అయితే వేరే లెవెల్ కనిపించిండు. ఆయన యాక్షన్ స్టంట్స్ రియల్గా చేస్తాడు కాబట్టి ఫైట్స్లో చాలా బాగా కనిపించిండు. ఆయనకి ఇంకొన్ని సీన్స్ పడుంటే బాగుండు అనిపించింది. శ్రేయా గారిది కలికిలో దీపికా పదుకొనే టైప్ క్యారెక్టర్, బట్ పర్లేదు, ఆమె కూడా మంచిగా చేసింది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే గౌరహరి గారి మ్యూజిక్ బాగుంది, స్కోర్ కూడా మంచిగా అనిపించింది. మెయిన్ నాకు రుధిర మగధ్ అనే బీజం బాగా నచ్చింది. నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వైబుద్ధిలే సాంగ్ లేదు మూవీలో. అండ్ తేజ సజ్జా లాస్ట్ ఫిలిం హనుమాన్కి కూడా ఈయనే మ్యూజిక్ డైరెక్టర్. హనుమాన్తో కంపేర్ చేస్తే స్కోర్ కొంచెం తక్కువ అనిపించింది, కొన్ని బీజిఎమ్స్ రిపిటేటివ్గా అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే గుడ్ వర్క్. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా బాగానే అనిపించింది. బట్ క్లైమాక్స్లో ఆ కుంభమేళ సీన్స్ కొంచెం బెటర్గా ఉండుంటే బాగుండి అనిపించింది. శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ కూడా బాగుంది, విజువల్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్లో కొంచెం వీక్ అనిపించింది, కానీ ఈ బడ్జెట్లో ఈ లెవెల్ అవుట్పుట్ అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఫైనల్లీ కార్తిక్ ఘట్టంనేని మిరాయి సినిమాకి సినిమాటోగ్రాఫర్, రైటర్ అండ్ డైరెక్టర్ కూడా ఈయననే. నాకు కార్తిక్ ఘట్టంనేని గారి విషయంలో ఒక చిన్న వెలుతుండేది. అంటే సూర్య వర్సెస్ సూర్య, ఈగిల్ లాంటి మూవీస్తో కొంచెం కొత్త ట్రై చేస్తున్నాడు. ఈయనకంటూ మిగతా డైరెక్టర్స్తో కంపేర్ చేస్తే సపరేట్ స్టైల్ ఉంది. అంటే పెద్ద హిట్ పడితే ఇంకా మంచి పెద్ద సినిమాలు తీసే పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ అని. మిరాయి మూవీతో నేనైతే కొంత సాటిస్ఫై అయినా. ఇంకొంచెం రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. బట్ ఓవరాల్ అయితే హ్యాపీ. ఈ వీకెండ్ మీకు బాగుంది, పర్లేదు అనుకునే మూవీ కనుక చూడాలనుకుంటే డెఫినెట్లీ మిరాయి ఇస్ ఫర్ యూ. రివ్యూ లాస్ట్లో మీకు ఒకటి చెప్తాను కదా, అదేంటంటే సినిమా ఎండ్ టైటిల్ స్టార్ట్ అవ్వగానే థియేటర్ నుంచి బయటకు రాకండి, ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సో ఇది మిరాయి మూవీ గురించి నా రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.